Please subscribe to 7 Media. మేము ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మంచి ఫీల్ ఎమోషన్స్తో మంచి వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పేసి ఇంకా ఎక్కువ వర్క్ చేయడం కానీ అలాంటి ప్రయత్నం చేశాము. అది ఆడియన్స్కి నచ్చుతుందని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎడిటింగ్ చేసుకొని పాయింట్లో పోర్ట్రేట్ చేసుకోవడం చూసుకున్నాము. ఇంకా యాక్టర్స్ గురించి ఇంకా చాలా అంటే వాళ్ళిద్దరిని పోర్ట్రేట్గా సంజు సహా క్యారెక్టర్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో మూవీ చూసినప్పుడు కూడా మీకు హ్యాపీగా అనిపిస్తుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ. I can't talk in Telugu, but yes, here I am. A very warm welcome to all of you and our guest. And I am so happy to see the trailer. Well, the only thing which I want to say is that when you leave the theaters after watching the movie, you will go with a certain emotion, you will cherish that, and for a certain time there will be a silence, and then you will talk about the movie. That great impression this movie will leave on you. And I really want you to go and watch on 4th of September, because it's a 2-year work which we have done, and it's a baby for all of us, because all of us are doing this for the first time in front of people. So now it's all on you to give it our best. Thank you. Thank you so much. Wishing all వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా చెప్పాల్సింది మా టీం గురించి. మా టీం అంతా ఇక్కడ ఉన్నారు. అందరినీ స్టేజ్ మీదకి పిలవలేకపోవచ్చు, బట్ అందరు ఇక్కడ ఉన్నారు మాకు సపోర్ట్గా. టీషర్ట్లు వేసుకున్నారు, అందరూ మా వాళ్ళే, ప్రతి ఒక్కరు సినిమా కోసం కష్టపడ్డ వాళ్ళే. సో నేను ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇలాంటి స్టేజ్, ఇలాంటి మీడియా, ఇలా గెస్ట్ దొరకడం, ప్లాట్ఫామ్ దొరకడం చాలా రేరు. ఇదే మూమెంట్ మెయిన్. సో ఈ ఈవెంట్ని ఎలా అన్నా ఏంటన్నా అని మా టీం వాళ్ళంతా ఎలా అన్నా ఏదో ఒకటి మాట్లాడన్నా, మనం వైరల్ అవ్వాలి, కనబడాలి, జనాలకు కనబడాలి, మన సినిమా వస్తుందని తెలియాలి అందరికీ. నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా, ఆ డైరెక్టర్ అట్లా మాట్లాడి, ఈ డైరెక్టర్ ఇట్లా మాట్లాడారు, కొత్త వాళ్ళు మీరు మాట్లాడినా ఏం చేయాలరా, స్టేజ్ మీద కొట్టుకుంటున్నారు, బట్టలు ఇప్పి తిరిగేదా అని సినిమా ఆడకపోతున్నా ఇది అని చెప్తున్నారు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలన్నా, నువ్వు గట్టిగా అలాంటిది ఏదైనా మాట్లాడాలని అంటారు. అంటే ఇవన్నీ మనతో కావురా, మనం అవన్నీ చేయలేము. బట్ నా సినిమా గురించి మాట్లాడతా, నా సినిమాలో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడతా, నా సినిమానే మాట్లాడుతుంది. నా సినిమా నేను ఇక్కడ మీరు అందరూ చూస్తుండొచ్చు, ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ అని ఎందుకు వేసామని నేను రీజన్ చెప్తా. మా సినిమా చిన్న సినిమా అయ్యి ఉండొచ్చు. చిన్న సినిమా అంటే లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్, కాస్టింగ్, వాట్ ఎవర్, బిగ్ కాస్టింగ్ లేకపోవచ్చు, బిగ్ బడ్జెట్ లేకపోవచ్చు, మా లిమిటేషన్ బాగుండొచ్చు. స్మాల్ ఫిలిం అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ మా చిన్న సినిమా అయినా మా సినిమాలో ఎమోషన్ పెద్దది, మా సినిమా దానికంటే పెద్దది. సో మా గోలు, మా డ్రీము అంతకంటే పెద్దది. సో ద బిగ్గెస్ట్ అనేది అన్ని పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తున్నట్టు కాదు, ఏ కొలమానం లేదు దానికి. ద బిగ్గెస్ట్ అనేది మా డ్రీము, ద స్మాల్ అనేది మా సినిమా. అండ్ ద డికేడ్ అని ఎందుకు పెట్టానంటే, డికేడ్ నేను దాని గురించి చాలా ఆలోచించి పెట్టారు.
డికేడ్ అంటే ఈ డికేడ్లో వచ్చిన సినిమాలతో కంపేర్ చేసుకోవడం కాదు, వాడి కలెక్షన్స్ గురించి కంపేర్ చేసుకోవడం కాదు. లాస్ట్ డికేడ్లో వచ్చిన సినిమాలన్నిట్లో మా సినిమా జాయిన్ అవుతుంది, గుర్తుండిపోయే సినిమాల సహా కూడా యాడ్ అవుతుంది ఈ డికేడ్లో అన్న ఆలోచించే ఉద్దేశంతోనే పెట్టాను తప్ప ఇంకోటి ఏది లేదు. ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ రీజన్ ఇది. ద బిగ్గెస్ట్ అనేది మా డ్రీము, ద స్మాల్ అనే ఫిలిం అనేది మేము మా ప్రయత్నం. ఆఫ్ ద డికేడ్ అనేది డికేడ్లో మా సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని. అండ్ మా సినిమా చిన్నదై ఉండొచ్చు సైజ్ పరంగా, కాస్టింగ్ పరంగా, అన్నిటి పరంగా, బట్ మా డ్రీమ్ పెద్దది, మా సినిమాలో ఎమోషన్ ఇంకా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ మా టీం అందరికీ నేను సపరేట్గా ఇండివిజువల్ చెప్పలేకపోయినా నేను ఇంకో ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా, బట్ ప్రజెంట్ సినిమా గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, సంజు ఒకటే చెప్తా సినిమా గురించి. మన డైలీ లైఫ్లో చాలా ఉండొచ్చు, చాలా పొద్దున్న లేస్తే హడావిడి, జాబ్ టెన్షన్స్, వర్క్, స్టూడెంట్స్, కాలేజు, ఇది. బట్ మన లైఫ్లో కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, కొన్ని ఫీలింగ్స్ మనతో పాటు ఎప్పుడూ ట్రావెల్ అవుతుంటాయి, మనం ఎప్పుడూ క్యారీ చేస్తూ ఉంటాం వాటిని. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్న సినిమానే సహా లైఫ్ ఆఫ్ సంజు. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక మీరు లాస్ట్ ఫిలిం ఒకటి చెప్పండి, సినిమా బయటకు వచ్చాక మీ ఫ్రెండ్తోనో మీ ఎవరితోనైతే సినిమా చూసారో ఆ సినిమా గురించి బయటకు వచ్చాక డిన్నర్ చేస్తున్నావు, సినిమా గురించి డిస్కస్ చేసుకున్నావు. ఒక సినిమా చూసి బయటకు వచ్చాక దాని గురించి డిస్కస్ చేసుకున్న చాలా రేర్ ఉంటాయి మూవీస్. అలాంటి మూవీస్లో మా సహా కూడా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అందుకే మేము ధైర్యంగా స్టేట్మెంట్ వేయగలిగాము. స్టేట్మెంట్ అనేది మాది మేము జడ్జిమెంట్ కాదు, అది ఆడియన్స్ చూసి జడ్జ్ చేయాలి. అది ఆడియన్స్ సినిమాకి వచ్చి చూసి ఈ సినిమా నిజంగా వాళ్ళకి వర్త్ అని అనిపిస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. వాళ్ళకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, నందిపల్లి సార్ అండ్ బనీవాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ట్రైలర్ ఎలా అనిపించిందండి? సౌండ్ లేదేంటి అసలు? థ్యాంక్ యూ. సో ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్ తేజ వల్పుచర్ల గారికి, మా డైరెక్టర్ నిశాంత్ గారికి, హీరో శివకుమార్ గారికి అండ్ మా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ సో మచ్. మన గురించి మనం మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఈరోజు నేను సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర పెద్ద బడ్జెట్ లేకపోవచ్చు, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోవచ్చు, బట్ మా దగ్గర ఖచ్చితంగా ఒకటి ఉంది. అదే ఈ స్టోరీ మీద మాకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే మేము ఈ సినిమా చేసాం. సో నాకు ఆనందంలో మాటలు రావట్లేదు. లేదు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే, ఇది మన లైఫ్లో జరగబోయే ఆర్ జరగకూడదు అనుకున్న ఎమోషన్స్ అన్నీ ఈ ఫిల్మ్లో కనిపిస్తుంది. ఇది లవ్ స్టోరీ కదా, లవ్ అంటే జస్ట్ సమ్ లవ్ సాంగ్స్ ఓ సమ్ మాంటేజెస్ అనుకోవచ్చు. లవ్లో పెయిన్ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు మనం తీసుకున్న ఒక్క డెసిషన్ మన ఎంటైర్ లైఫ్నే చేంజ్ చేస్తుంది. ఈ ఎమోషన్స్ అన్నీ మేము మా ఫిల్మ్లో చాలా అందంగా చూపించాం. అందుకే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేయట్లేదు, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ ఎంత మంచి సినిమా తీశారా వీళ్ళు అని అనుకుంటారు. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ డిసప్పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్పేట్ సెంటర్లో నించొని గుండు తీసుకుంటా. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీసాం మేము అండ్ గట్టిగా కొట్టబోతున్నాం. అండ్ మీ అందరూ థియేటర్స్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ సో తెలుగు ఆడియన్స్ మంచి సినిమా వస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని విన్నాను. సో మేము చాలా గట్టి కంటెంట్ మీకు ఇస్తున్నాము అండ్ మంచి థియేటర్స్లో ఇస్తున్నాం, రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాం. సో మా సినిమాని మీ చేతుల్లో పెడుతున్నాం. ఎంత హిట్ చేయాలో మీ చేతుల్లోనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ సహా అనేది ఒక ఫిల్మ్ మాత్రమే కాదు, సహా ఒక 50 నుంచి 60 మంది కొత్త వాళ్ళ జీవితం, లైక్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ప్యాషన్, వాళ్ళ డ్రీమ్, ఇదన్నీ కలిస్తే మా సినిమా సహా లైఫ్ ఆఫ్ సంజు. సో September 4th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా హీరో శివకుమార్ ఇస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్ కాసరం. ముందుగా మన సహా టైటిల్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన బన్నీవాస్ గారికి, వంశీ నందివాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు వస్తూ ఒక బ్లాక్ బస్టర్ వైబ్ తీసుకొచ్చారు సార్ మా ఫిలింకి. అలాగే పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి, అలాగే సహా సినిమా అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సహా లైఫ్ ఆఫ్ సంజు ఒక చిన్న సినిమా కాదు, కంటెంట్ వైజ్ చాలా పెద్ద సినిమా, చాలా సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా. September 4న ఈ సినిమాని థియేటర్లో చూడబోయే ఆడియన్స్కి నా స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్ యాజ్ హై యాజ్ పాసిబుల్. మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఒక తోపు సినిమా థియేటర్లో చూడబోతున్నారు అని. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో 1% తగ్గినా, జస్ట్ 1% తగ్గినా నా ఫోన్ నెంబర్ 7093888385 నాకు ఫోన్ చేసి అమ్మన బూతులు తిట్టండి. అదే కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అయితే ఒక్కరికి చెప్పండి, చాలా మంచి సినిమా చూసాము, థియేటర్లో అస్సలు మిస్ అవ్వద్దని. థ్యాంక్ యూ. నాకే ఫోన్ చేయి. ఇంకోటి, September 4th మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి. ఇప్పుడు అవసరమా, ఇంత కాంపిటీషన్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద బ్యానర్ మూవీస్ ఉన్నాయి, మీ ముక్కు మొహాలు ఎవరికి తెలియదు, మీరు ఎవరికి తెలియదు, మీ బ్యానర్ చాలా చిన్నది, అది కొత్తది, అవసరమా, అది ఇది అని. ఎస్, నేను యాక్సెప్ట్ చేస్తా, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇంత కాంపిటీషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొడితేనే కదా ఇండస్ట్రీ మా వైపు తిరిగి చూసేది. అండ్ నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిది 8 years 9 years స్ట్రగుల్ ఉంది. నాది కానీ, నిశాంత్ది కానీ, కేబీది కానీ, అందరిది. September 4th అండర్ డాగ్స్ వచ్చి ఒక బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుంది ఇండస్ట్రీకి చూపిస్తాం. మనం మామూలుగా ఏదైనా ఒక మంచి సినిమా చూసినప్పుడు మనం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం, కొడుతుంటాం, రే ఆ సినిమా చూడరా, చాలా బాగుంది, చాలా బాగుందని. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడండి, యూ విల్ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా చాలా రోజులు గుర్తుంటుంది. లెట్స్ సెలబ్రేట్ సినిమా, లెట్స్ సెలబ్రేట్ సాహా. See you and see థియేటర్స్ September 4th. థ్యాంక్ యూ శివ గారు. మొదటగా మీ స్మైల్ బాగుంది అని చెప్పిన అమ్మాయి ఎవరు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. జస్ట్ ఆ క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పండి మాకు. లవ్ స్టోరీ ఏం లేదు, జస్ట్ ఒక వైఫ్ అంతే. మా వైఫే చెప్పింది, మరదలనే చేసుకున్నా. సో నో లవ్ స్టోరీస్. లైవ్ లో పెట్టి నువ్వు ఇట్లా ఇరికిస్తాను అంది. సరే, పర్సనల్ గా వాట్సాప్ చేయండి. ఓకే. ముందుగా మీడియా మిత్రులకు చాలా కాలం అయింది కలిసి. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫిలిమ్స్ లైక్ Saha, and thank you team for having us here. The biggest small film of the decade, అంటే ఇది పెట్టడానికి చాలా దమ్ము కావాలి. ఆ దమ్ము అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనుకుంటే నాకు అర్థమైంది, కంటెంట్ నుంచి, వాళ్ళ వర్క్ నుంచి వచ్చిన దమ్ము. అది అంత ఈజీ కాదు అలా పెట్టడం అనేది. మేము చాలాసార్లు అలా అనుకున్నాను, కానీ నేను కూడా ఎందుకు ఈ ఛాలెంజ్లు ఇవన్నీ మనకని చెప్పి మళ్ళీ తగ్గాను. కానీ బట్ వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కొంచెం నిద్రమత్తులో వచ్చినాయి, వాళ్ళు లేట్ అయింది నైట్. బట్ వీళ్ళ స్పీచెస్ ఇవన్నీ చూసినాక ఒక్కసారి ఉలికిపడ్డా. సో బట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ కాంటెంట్ గేవ్ దెమ్, కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్సే వాళ్ళకి ఈ మాట్లాడేదానికి, ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసేదానికి, ఛాలెంజెస్ ఇచ్చేదానికి ఇచ్చింది దమ్ము. నా ప్రమేయం లేదు. మేబీ అలా అన్నట్టు మేము వస్తే ఇవన్నీ ఇప్పుడు మేము వెనకాల నుంచి అంటే ఓహో ఛాలెంజ్లు చేస్తే ఇలా ఉంటుందా, వెనకాల ముందు కూర్చున్న వాళ్ళకి, వెనకాల గెస్ట్లో కూర్చున్న వాళ్ళకి అనేది ఉంది. అదే ఆ డైలాగ్, నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అన్నట్టు. కంటెంట్ వీళ్ళు వెనకాల ఉన్న పవర్. ఫస్ట్ మన తేజకి కంగ్రాచులేషన్స్ తేజ, యు ఆర్ నాట్ హియర్ బట్ యువర్ ఫిల్మ్ ఈజ్ హియర్ అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. అండ్ ఫస్ట్ తను కిరణ్తో తిమ్మరాజుపల్లి టీవీ ప్రొడ్యూస్ చేశాడు. అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 70 మెంబర్స్కి హెస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం. అందరూ డెబ్యూటెంట్సే. అట్లనే ఈ ఫిలిం కూడా ఎక్సెప్ట్ శేఖర్ చంద్ర గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం ఈజ్ అ డెబ్యూటెంట్. సో అంటే ఇట్లాంటి అవకాశాలు ఇట్లా డెబ్యూటెంట్స్కి ఇచ్చుకుంటూ వెళ్తున్నావు. యూఆర్ రియలీ రియలీ గ్రేట్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ తేజ. అట్లానే ఇప్పుడే ట్రైలర్ వెరీ బ్రీజీ ఉంది, వెరీ బ్రీజీ. అండ్ టువర్డ్స్ ఎండ్ వచ్చేపాటికి చాలా ఇంటెన్స్గా కూడా ఉంది.
ఐఎమ్ హోపింగ్ వాళ్ళు ఏదైతే ఈ ట్యాగ్ లైన్స్ అన్నీ పెట్టారో ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అండ్ శివ, యూ హెవ్ డన్ వెల్, వెరీ వెల్. అండ్ శ్వేత, ఛాలెంజెస్, నువ్వు జుట్టుతోనే బాగున్నావులేమ్మా. ఆయన ఆ జుట్టు అంటే ఆ జుట్టు ఖచ్చితంగా అట్లానే ఉంచుకుంటావు, నీకైతే డన్ డన్ డన్, అంతే అంతే, అదే నేను చెప్పబోతున్నాను, నువ్వు వెనకాల నుంచి కవర్ చేస్తున్నావు మళ్ళా. సో ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తను చూశారు కదా, సో షీఈ్ వెరీ వెల్ లైక్ దట్. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ చేసి తనకు అవకాశాన్ని మాత్రం ఇవ్వద్దు మీరు. సో అండ్ శేఖర్ చంద్ర గారు, నేను ఇందాక వస్తున్నప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ చూశానండి. దాంట్లో వైలిన్ అసలు నాకు చాలా చాలా నచ్చింది. దాంట్లో మీరు ఏదైతే కంపోజ్ చేశారో, నాకు ఐ థింక్ బేబీ తర్వాత నాది ఇంకా ఏమనుకోలేదు, ఫిలింలో నాకు ఒకటి బాగా నచ్చింది ఉంది, ఒక వైలిన్ ఇది. దాని తర్వాత నాకు ది బెస్ట్ అంటే ఇదే అనిపించింది ఈ మధ్యకాలంలో. సో గ్రేట్ వర్క్. అండ్ నేను చాలా బాధపడుతున్నాను ఇవాళ, ఎందుకంటే ఫిలిం చూడలేదు నేను ఎందుకంటే చాలా మిస్ అవుతూ ఉంటాను ఇట్లాంటి ఫిలిమ్స్. ఏదన్నా నేను మిస్ అయితే అరే ఇదేంటది మనం చూడాల్సిన ఫిలిం కదా అని. కానీ నా తరపున వాసన కవర్ చేశారు. ఆయన ఇందా చెప్తున్నారు ఒక 3 సీన్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి ఈ సినిమా మొత్తంలో. క్లైమాక్స్ గుర్తుండిపోద్ది ఖచ్చితంగా. ఇది నెక్స్ట్ 1-2 years హాంట్ చేసే క్లైమాక్స్ అవుద్దని నాకంటే ఆయన బెటర్గా చెప్తారు. బట్ యా, సో సెప్టెంబర్ 4th అనే డేట్ చాలా చాలా ధైర్యంతో కూడిన డేట్. ఆ రోజు రిలీజ్ చేయాలంటే, బట్ మేకర్స్ మీరు అందరూ కూడా, క్యాస్ట్ అండ్ క్రూ, దే వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ముందు వారం టాక్సిక్ వచ్చి ఉంది, ఇప్పుడు అదే డేట్లో చాలా మంచి సినిమాలు కూడా దీంతో పాటు వస్తున్నాయి. అయినా కూడా వేస్తున్నారంటే ఐఎమ్ 100% బిలీవింగ్ దట్ దిస్ ఈస్ గోనా రాక్. సో యా, సహా ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. గుర్తుండిపోయే సినిమా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత మేం కంటెంట్ వచ్చి ఉంటుందో తెలుసా, వెనకాల నిల్చొని మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈరోజు అలా ఉన్నాయి వాళ్ళ డైలాగులు అన్నీ కూడా. అడుగుతా కొంచెం ఓకే. వంశీ గారి కోరిక మీదకు మీరు మొదటగా మీ స్మైల్ బాగుంది అని చెప్పి, దానివల్ల 2 కాపురాలు చెడిపోతాయి, అవసరమా? నా చెడిపోద్ది, నేను చెప్పిన వాళ్ళది చెడిపోతుంది. అది చక్కగా ఉన్న వదిలేసింది. ఓకే, అంటే వీళ్ళ ముందు ఏదైనా మాట్లాడాలన్నట్టే కూడా నాకు భయం వేస్తుంది. అందుకే నేను చెప్పాను వంశీ పక్కన కూర్చోకుండా వచ్చిన వెంటనే అని చెప్పి, ఇట్లాంటి ఛాలెంజ్లు ఎన్ని వస్తాయని చెప్పి. వన్ థింగ్ అంటే, నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూస్తున్నాను, కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడి కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాను. అంటే దాన్ని ఏమనాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా జనరేషన్, మేము వచ్చిన జనరేషన్ అప్పుడు అయితే జనరల్ ఏంటంటే ఆ ఒదిగి ఉండడం, లేదంటే ఏమంటాం స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ పెద్దలు గౌరవిస్తూ, అందరికీ గౌరవిస్తూ మాట్లాడతాం. ఇది మా జనరేషన్ అనుకుంటా. ఇప్పుడు జనరేషన్ అంతా జెన్జీ, వీళ్ళంతా కూడా కొట్టేమో తెచ్చేమో అన్నట్టు ఉంటారు. అండ్ లైక్ అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఐఎమ్ 100% నేను దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి, అంత కాన్ఫిడెన్స్ అదిని. బట్ నాది ఒకటే ఏంటంటే, ఇది రాగానే ఇది నేను చూసినప్పుడు ఒకటే అనుకున్నది ఏంటంటే, ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ద డెకేడ్. ఇదైతే మాత్రం నేను కొంచెం చెప్తున్నా, రేపొద్దున ఇది మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇది మాత్రం రేపొద్దున ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ అసలు క్వశ్చనే లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యేదానికి. అక్కడ రాసిన ప్రతి వర్డ్ని సెప్టెంబర్ వర్డ్ ప్రూవ్ చేసుకుంటాం సార్. మా వైపు నుంచి మాకు ఒక్కటే రిక్వెస్ట్ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మాకు మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇప్పించండి. మినిమం 50 కోట్లకు రాసి కొట్టి చూపిస్తాం. మా డైరెక్టర్ చాలా మెతక సార్. బేసిక్గా ఎంత మంచి సినిమా చేసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్తున్నాను, మేము స్టిక్ అయి ఉన్నాము. మా నోటి చెప్పింది ఏదో కవర్ చేసాడు ఏమన్నా అనుకుంటారేమో కానీ, బట్ మేము ఆ సెంటెన్స్ మొత్తానికి మేము స్టిక్ అయి ఉన్నాము. మేము సెప్టెంబర్ 4 ప్రూవ్ చేసుకుంటాం. నాకు చెప్పకుండా రిలీజ్ కూడా చేసేస్తున్నారండి సినిమా. నేను ఏదో గెస్ట్కి వచ్చాం అనుకుంటున్నాను. ఏమో వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, అంటే నేను సినిమా అయితే నేను చూశాను డెఫినెట్గా. నేను నెలకి ఒక 10 సినిమాలు మినిమం చూసి చాలా సినిమాలకి ఏం చెప్తానంటే, అరే బాబు మీరు ప్రసాద్ ల్యాబ్లో అట్లా డబ్బులు కూడా వేస్ట్ చేయొద్దని, వీళ్ళ బిజినెస్ కూడా చాలా చెడగొడుతూ ఉంటాను నేను. అట్లా కాకుండా కొన్ని సినిమాలకి ఏంటంటే మీరు ట్రై చేయండి. అంటే కంటెంట్ బాగుంది, బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి లేదా ఒక సినిమా డబ్బులు రావడానికి ఏంటంటే కంటెంట్తో పాటు చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ద గుడ్ కంటెంట్, ఇట్స్ నాట్ ఓన్లీ ద గుడ్ ఫిలిం. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కలిసి రావాలి మన కంటెంట్తో పాటు. అట్లాగా కొన్ని అది మన చేతుల్లో ఉండదు. సో కంటెంట్ బాగున్న సినిమాలకు నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు వేసి చూడండి అంటాను.
లేదు కొన్ని నాకు బాగా కాన్ఫిడెంట్ ఉంటాయి, దాన్ని ఏంటంటే నేను 100% చేతిలో తీసుకుని నేను ఎదురుకొచ్చి చేస్తాను. కానీ అలాగని మంచి కంటెంట్స్ మంచి ఇది ఉన్న అన్నింటిని కూడా డెఫినెట్గా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి నా సపోర్ట్ ఎప్పుడు కూడా చేస్తుంటాను. నేను ఒక సినిమాకి వచ్చి ఓకే నేను థియేటర్స్ నేను ఏదైనా మాట్లాడతాను అంటే దాంట్లో ఎంతో కొంత మ్యాటర్ లేకపోతే నేను అది తీసుకున్నాను, అదైతే నేను గ్యారంటీ. ఎందుకంటే నా ఎగ్జిబిటర్స్ టైం కానీ ఎగ్జిబిటర్స్ పవర్ బిల్ కానీ నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. వాళ్ళు ఊరికి ఒక్క షోకి పవర్ బిల్ వేస్ట్ అయినా కూడా నాకు బాధగా ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు ఏంటంటే మనం రిలీజ్ చేయాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం దేవుళ్ళం కాదు, ఇది జడ్జ్ చేసి సూపర్ ఆడేస్తుంది లేదంటే ఇది బ్లాక్ బస్టర్ ఇది అని చెప్పడానికి. అలాగే చెప్పేవాడు ఉంటే కనుక నిజంగా అతనికి ఇప్పుడు ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో విగ్రహం కట్టేసేవారు, మొత్తం అంతా కలిపి రోజు వెళ్ళి అక్కడికి గుడి చేసుకుని పూజ చేసుకుని వచ్చేవాడిని పొద్దున్నే. అలా ఇక్కడ ఎవ్వరం దేవుళ్ళం కాదు. ఇక్కడ ఒకటే ఏం చెప్పగలం అంటే బాగుంది, బాగాలేదు, పనికిరాదు, అంతవరకే మనం చెప్పగలం ఎప్పుడు కూడా. సో ఇది డెఫినెట్గా బాగుంది. రేపు పొద్దున్న ఇది వెళ్ళి దీనికి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. దానికన్నీ ఒక్క సినిమా కాదు, దాంతోపాటు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్ని అయ్యి ఫస్ట్ వీక్ అది పడి ఉంటే బాగుండు, కుర్రోళ్ళు కదా జంజీ కదా ముందే వేసారు దాన్ని అంతే. బట్ ఐ హోప్ వీళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వీళ్ళు ఇది కానీ అన్నీ కూడా నిజం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం శ్వేత, నీ తరపున నువ్వు ఏదైతే ఛాలెంజ్ తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను. ఎందుకంటే మీ ఎమోషన్స్ నేను అర్థం చేసుకోగలను, 100% మీ ఎమోషన్స్ అన్ని అర్థం చేసుకోగలను. కానీ అట్ ది సేమ్ టైం మీరు రిలీజ్ బిఫోర్ ఉన్నారు, బ్యాలెన్స్ కూడా చాలా అవసరం. ఎదర చాలా భవిష్యత్తు ఉన్నదాన్ని మంచి. నేను ఎవరి గురించి చెప్పలేదు కానీ మీ టీంకి నీ గురించి చెప్పాను, చాలా బాగా చేసింది అమ్మాయి అని చెప్పి. డెఫినెట్గా ఏంటంటే మనం అనుకున్న సినిమాలు మనం అనుకున్న ఇది అన్నీ కూడా మనం ఊహించినట్టు ఉండవు. ఇది మంచి సినిమా, నేను దాంట్లో డెఫినెట్గా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ అట్ ది సేమ్ టైం కొత్త సినిమా, కొత్త వాళ్ళు వస్తున్నారు, దానికి ప్రమోషన్స్ కానీ అన్నిటికి ఒక కరెంట్ క్రియేట్ అవ్వాలి. ఆ కరెంట్ క్రియేట్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్ ఇక్కడ సినిమాకి, ఇవన్నీ కూడా చాలా ఆధారపడి ఉంటాయి. అందుకని చెప్పి మీరందరూ కూడా కొంచెం ఓపిక పట్టండి, చేద్దరు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని ఛాలెంజ్లో తొళ్ళ కొడతారు, కానీ మేము అలా తొళ్ళ కొట్టి మా తొళ్ళ వాసిపోయి తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని బయటకు తిరుగుతున్నాం. సో కొంచెం ఏంటంటే ఓపికగా వెళ్దాము. అండ్ డెఫినెట్గా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మంచి సినిమా అయితే తీశారు. ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రొడ్యూసర్ని మెచ్చుకోవాలి నేను, తేజాని. ఎందుకంటే 80% ఆఫ్ తన ఫస్ట్ సినిమాలో కానీ ఈ సినిమాలో కానీ 80% ఆఫ్ ద క్రూకి తను కొత్త వాళ్ళకి అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి వచ్చి నేను నిలబడి ఈ స్టేజ్ మీద మాట్లాడటానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఎంతో కొంత ఈ సినిమా గురించి మాట్లాడాలి అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ కంటెంట్ ఈస్ గుడ్. ఆ గుడ్ కంటెంట్ థియేటర్లోకి వస్తే అది ఎంతో కొంత బాగా ఆడుతుంది. అండ్ ఎంతో కొంత వీళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ వచ్చి ధైర్యం వస్తుందని చెప్పి నేను ఈరోజు వచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, డైరెక్టర్ పాపం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఈ సినిమా మీద. అంతే కాన్ఫిడెంట్గా సినిమా తీశాడు. మంచి కంటెంట్ రాసుకున్నాడు. కానీ మంచి కాంపిటీషన్లో వస్తున్నాడు. మామూలు కాంపిటీషన్ లేదు బయట. నేనైతే ఇంత కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేయను. బట్ వీళ్ళందరూ కూడా ఇంత ధైర్యం చేసి చేస్తున్నారు. వీళ్ళందరి ధైర్యం, వీళ్ళందరి నమ్మకం కూడా నిజం అవ్వాలి. ఎందుకంటే కంటెంట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా అది వీళ్ళ కష్టం మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నిటికన్నా కూడా. అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు అయితే చాలా బాగా చేశారు. రాలేదు కదా, శేఖర్ గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ శివ నెంబర్ ఇవ్వడం బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈరోజు ఉన్న సోషల్ మీడియాలో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా ఆ నెంబర్ని ఎలా పడితే అలా వాడతారు. నువ్వు మరి అంత ధైర్యంగా అనౌన్స్ చేసావు అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ల మంచి చెప్తున్నావు. అప్పుడెప్పుడో నేను ఒక సినిమాకి అట్లా నెంబర్ ఇస్తే నేను చచ్చా, అదే నెంబర్ మార్చే వరకు. వాడు బిర్యానీలు పంపాడు, షర్ట్లు పంపాడు, వాడు స్టోర్ షర్ట్ పంపాడు. అలాగే లేదు, డెఫినెట్గా సి 100% మీ కష్టం పాజిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు పైకి వస్తున్నారు కదా, కొంచెం ఆ బ్యాలెన్స్డ్గా రండి అంతే. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ డెఫినెట్గా వీళ్ళు ఎంత ఆవేశంగా ఎంత నమ్మకంగా ఉన్నారో సినిమా కూడా అంతే ఆవేశంగా రేపొద్దున్న ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వాసు గారు. అదే వాసు గారు చాలా తక్కువ మంది గురించి మంచి డైరెక్టర్ అవుతారు అని చెప్తారు ఆయన. సో నిశాంత్ ఇందాక వస్తున్నప్పుడు చెప్పారు చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా బాగా చేశాడు ఫిలిం అని. ఐఎమ్ సారీ ఐ కుడెంట్ టేక్ హిస్ నేమ్ ఇందాక మాట్లాడేటప్పుడు. బట్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ September 4th ప్లీజ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. ఈ టీంలో అందరూ కొత్త వాళ్ళు పనిచేశారు. డిఓపి కరుణాకర్, ఆల్ ది బెస్ట్.
చాలా బాగా చేశాడు ఆయన కూడా వర్క్ అంతా కూడా. అట్లాగే పాండే గారు, అందరూ మొత్తం ఎంటైర్ టీమ్ అందరూ కొత్త వాళ్ళు. డెఫినెట్గా వీళ్ళకి ఈ సినిమా నుంచి మంచి భవిష్యత్తు రావాలి. ఎందుకంటే నేను ఈ సినిమాలో హానెస్ట్గా చూసిందైతే ఒకటే, అపార్ట్ ఫ్రమ్ ద కథ, వీళ్ళందరూ మాత్రం చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఈ సినిమా మంచి రిజల్ట్ ఇవ్వాలి అంతే. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ని అండ్ అలానే డైరెక్టర్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.